హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్‌బీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్న పిల్లలకి ఎలా మసాజ్ చేయాలి, ఎలా స్నానం చేపించాలి అనే దానికోసం. యాక్చువల్లీ చిన్న పిల్లలకి మసాజ్ చేపించాలన్నా, స్నానం చేపించాలన్నా చాలామంది భయపడుతూ ఉంటారు. బట్ అది చాలా ఈజీ అండి. చాలా సింపుల్ ప్రాసెస్. యాక్చువల్లీ వాళ్ళ యొక్క స్కిన్ అనేది చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. అలానే వాళ్ళెక్కడ జారిపోతారేమో, చిన్న పిల్లల్ని తొందరగా అసలు ఎత్తుకోవడానికి కూడా ఇవ్వరు గదా! సో, అందుకని భయపడతారు. బట్ చాలా ఈజీ అండి. మనము ఇక్కడ మేమైతే పారాషూట్ ఆయిల్ అనేది యూజ్ చేసాము. సో, ఆ పారాషూట్ ఆయిల్‌తో నార్మల్‌గా కొంచెం తీసుకొని బాడీకి అప్లై చేసి, అలానే నెమ్మదిగా కాళ్ళకి, చేతులకి అప్లై చేసి చేయాలి. అలానే ఈ యొక్క ఎక్సర్‌సైజెస్ గూడా వాళ్ళు చిన్నప్పటి నుండి పొట్టలో బాగా ఇరుక్కొని ఉంటారు గదా! కాళ్ళు, చేతులు ముడుచుకొని ఉంటారు గాబట్టి, బయటకొచ్చాక మనం అలాగా మసాజింగ్ అనేది చేస్తా ఉంటే వాళ్ళకి కొంచెం ఆ స్టిఫ్‌నెస్ నుండి ఫ్లెక్సిబుల్‌గా అవుతది వాళ్ళ బాడీ. అందుకని మనము కాళ్ళు, చేతులు ఇలా కొంచెం కొంచెంగా సాగదీసినట్లు అలానే మెడకాయ కింద గూడా మనం అప్లై చేస్తూ ఉండాలి. అంటే అది జస్ట్ మనం ఆయిల్ అనేది వాళ్ళకి జస్ట్ మనం మసాజ్ చేయడానికి ఈజీగా వస్తదని. అదే మనము ఏ మాయిశ్చరైజర్ గానీ, ఆయిల్ గానీ ఏమీ లేకుండా అప్లై చేస్తే మన బాడీ నొప్పొస్తది గదా! సో, అలానే దానికోసమని ఎక్కువ ఆయిల్ మసాజింగ్ అనేది. బట్ ఏంటంటే చాలామంది చేపను రుద్దినట్లు రుద్దుతా ఉంటారు. యాక్చువల్లీ మనమంతా హార్ష్‌గా వాళ్ళకి చేయగూడదండి. ఎందుకంటే వాళ్ళ ఆహ్, ఎముకలు గానీ, ఏవి ఎక్కడ దెబ్బతింటాయో మనకు తెలీదు. చాలా సెన్సిటివ్ ఉంటాయి గదా! సో, అందుకని జస్ట్ వాళ్ళకి ఈ మసాజింగ్ ఎందుకంటే హాయిగా వాళ్ళు నిద్రపోతారు. అలానే వాళ్ళ యొక్క బాడీ డెవలప్‌మెంట్‌కి యూజ్ అవ్వటం మాత్రమే మనం మసాజింగ్ అనేది చేస్తామండి. సో, మొత్తం బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా మసాజింగ్ చేసేసాక హెడ్ మీద కూడా చేసుకోవాలి. సో, తర్వాత ఇప్పుడు స్నానం చేపిచ్చాలి. స్నానం గూడా యాక్చువల్లీ ఏంటంటే మసాజ్ చేసినట్లుగానే మనం స్నానం గూడా లైట్‌గా సోప్ రాసి, నెమ్మదిగా అన్ని కాళ్ళు, చేతులు అంతా రుద్దుతా చేపించాలనమాట. ఎందుకంటే అది గూడా ఇంకొకసారి మనం లైట్‌గా మసాజ్ చేసినట్లు అవుతది. సో, వాళ్ళకి ఏంటంటే వాటర్ మీదనే వాళ్ళ బాడీ పార్ట్స్ అనేది గట్టి పడతాయి. సో, వాటర్ అనేది ఎక్కువగా హెడ్ మీద చాలామంది హెడ్ అనేది ఫ్లాట్‌గా ఉంటుంది గదా! ఒక సైడే పడుకోవటం వల్ల. సో, ఆ ఫ్లాట్‌నెస్ అనేది పోవడానికి వాటర్‌తో మనము 3 టైమ్స్ అలాగా కొడతా ఉన్నప్పుడు ఆ వాటర్‌తోని ఆ హెడ్ అనేది అణుగుతదంటారు. మరి మా బేబీకైతే పుట్టినప్పటి నుండి మా మమ్మీ కొడుతుంది. బట్ ఇప్పుడు అంటే కొంచెం రిజల్ట్ ఓకే. బట్ 1 ఇయర్ వరకు చేయొచ్చంట. 1 ఇయర్ తర్వాత గానీ ఎగ్జాక్ట్ రిజల్ట్ మనకు అర్థం కాదు. సో, హెడ్ మనకి షేప్ రావటం కోసం ఎవ్రీడే మరి తలస్నానం చేపించాల్సొస్తది. తప్పట్లేదు. సో, మేమిక్కడైతే హెడ్ బాత్‌కి షాంపూ యూజ్ చేస్తున్నామండి. అది డాక్టర్ మాకు సజెస్ట్ చేశారు. సో, ఇట్లా ఎలాగైతే మసాజ్ చేసామో అలానే మనం సోప్ రాసుకుంటూ బాడీ అంతా రుద్దుకోవాలి. యాక్చువల్లీ స్నానం చేసిపిచ్చేటప్పుడు ఏందంటే, వాటర్ అనేది వాళ్ళ కళ్ళల్లోకి, ముక్కుల్లోనికి, చెవుల్లోనికి ఎళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళకి వాటర్ మనం తాపించం గదా! ఫస్ట్ 3 మంత్స్ మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మెయిన్ నార్మల్‌గా హెడ్ బాత్ అప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే లోపలికి వాటర్ ఎళ్తే అవి కిడ్నీలో ఫార్మ్ అయిపోయి వాళ్ళకి అంటే మంచిది కాదన్నారు డాక్టర్. సో, అందుకని మనం వాటర్ అనేది పోకుండా చూసుకోవాలి. ఇలాగా వాళ్ళని బోర్ల పడుకోబెట్టినప్పుడే మనం షాంపూ రాస్తే ఏంటంటే, ఆ వాటర్ అనేది కిందకెళ్ళిపోతాయి ఆ కాళ్ళల్లో నుండి. అంతేగాని వాళ్ళ నోట్లోకి గానీ వెళ్ళే అవకాశం చాలా తక్కువుంటది. అందుకని బోర్ల పెట్టినప్పుడే మనము హెడ్ మీద వాటర్ పోసేస్తే అది చాలా అంటే హెయిర్ వాష్ చేసేస్తే చాలా మంచిది. సో, ఇంతే అండి. చాలా సింపుల్‌గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇదివరకు కాలంలో అంటే అందరూ కలిసుండేవాళ్ళు. పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు చేపిస్తా ఉండేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో చాలామంది ఇండివిడ్యువల్ ఫ్యామిలీస్ అయిపోయి మనం చేపించుకోవాలంటే చాలా కష్టమవుతుంది గదా! సో, అలా కష్టపడాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి భయాన్ని పక్కన పెట్టి మనం ముందుకెళ్ళి ట్రై చేస్తే ఇంత సింపులా అనిపిస్తది. సో, మీరు గూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలాగా అయింది అనేది కామెంట్ కూడా చేయండి. అలానే లాస్ట్‌లో ఫేస్‌కొచ్చేటప్పటికి మనం జాగ్రత్తగా ఎక్కువ సోప్ వాళ్ళకి యూజ్ చేయకూడదండి. లైట్‌గా మన చేతికి రాసుకొని వాళ్ళకి అప్లై చేసి వాటర్‌తో అలాగా తుడిచేయాలనమాట ఫేస్‌కి. అలా అని మగ్గుతో వాటర్ అంతా మొహం మీద పోసేయకూడదు. సో, ఇంతేనండి. స్నానం అయిపోయిన తర్వాత తలంతా బాగా తుడిచేసి అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసేసి వాళ్ళని పడుకోబెట్టేయొచ్చు. మా బేబీ అయితే ఆఫ్టర్ 10 మినిట్స్‌కి ఎంతో హాయిగా నిద్రపోతుందండి. సో, ఇంతేనండి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.